ఏదైనా సరే ఆ చెట్టు యొక్క మరి బెనిఫిట్స్ మనం పొందుకోవాలి అంటే చెట్టు మరి బలంగా ఉండాలి. సో మనం వెళ్తూ వెళ్తూ ఒక ఎండిపోయిన చెట్టు చూసాం అనుకో, ఇంత బాగా ఎండిపోయిందని ఎవరైనా అంటారు. సో అయితే మరి యూనో ఒక ట్రీ ప్లాంటెడ్ బై వాటర్ does not fear when heat comes. So tree planted by water does not fear when heat comes, and it's not anxious in the year of drought. Texas, we are in a state of drought, but మనకి అతివృష్టి అనావృష్టి లేకపోతే భూమంతా ఎండిపోద్ది, లేదంటే కొండపాత చేసేసి 3 అడుగులు వెళ్లాల్సిందేమో 30 అడుగులు వెళ్ళిపోతాం, రైట్? సో అయితే so not anxious in the year of drought, and does not cease to bear fruit. So if a tree planted by water, so those are all the benefits. ఏంటి అంటే మరి వెట్ట కలిగినా కూడా అది భయపడదు, తర్వాత వర్షం లేని సంవత్సరమున అది చింత నొందదు, అండ్ వర్షం లేని సంవత్సరమున కాపు మానదు. సో ఈ మాటలు చెప్తున్నప్పుడు మీకు మరి ఏదైనా జ్ఞాపకం వస్తుందా? డస్ ఇట్ రింగ్ ఎ బెల్? వాట్ స్క్రిప్చర్ వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ అపాన్? Psalm 23. ఓకే, Psalm 1. ఓకే, ఇంకా న్యూ టెస్టమెంట్. న్యూ టెస్టమెంట్ లో 39 చూసాను. ఓకే, can someone read Jeremiah 17:7? Jeremiah 17:7. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా మనకు ఆశ్రయంగా ఉండదు. Yeah, okay. So, blessed is the man who trusts in the Lord, whose trust is the Lord. So, ఇక్కడ మనము ఈ యొక్క 7వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. Then I will come back about the tree planted by water. So, ఇక్కడ మరి ఇర్మియా ప్రవక్త ద్వారా మరి దేవుడు పలికించిన మాట. So keep your markers to Jeremiah 17th chapter. ఇర్మియా 17వ అధ్యాయం 7th verse 7వ వచనం. Blessed is the man who trusts in the Lord, whose trust is the Lord. So ఇప్పుడు రెండింటికి చిన్న తేడా ఉంది. ఏంటి అంటే blessed is the man who trusts in the Lord అంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. Whose trust is the Lord అంటే యెహోవా వానికి ఆశ్రయంగా ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకి 2 బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏంటి అంటే మరి యెహోవాని మనం నమ్ముకుంటే మనకి ధన్యత కలుగుతుంది, అండ్ దెన్ మనము యెహోవాని నమ్ముకోవడం ద్వారా యెహోవా దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడు. సో మరి ఇక్కడ ఈ 7వ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. జెసికా కూర్చో. అయితే ఇప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అనిల్ బ్రదర్ బిర్యానీ చేసేదానికి ఏం చేసేది తెలియదు. ఇప్పుడు మనము టేస్ట్ చేసి చాలా బాగుంది బ్రదర్ అంటే సంతోషపడతాం, కానీ ఏమి నోట్లో కూడా పెట్టుకోకుండా భలే చేశారు బ్రదర్ అంటే ఎరకాలమా? సో అంటే టేస్ట్ చేయకుండా ఎలా చెప్పగలుగుతాం? సో ఇప్పుడు వాట్ ఈస్ గుడ్ అని చెప్పి చెప్పటం ఈజీ, బట్ హ్యావ్ యూ టేస్ట్? నువ్వు రుచి చూసి ఎరిగి చెప్తున్నావా, రుచి చూడకుండా చెప్తున్నావా? సో అందుకనే సామిస్ట్ ఏమంటాడంటే టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ఇప్పుడు మామూలుగా ఒక జనరలైజ్డ్ స్టేట్మెంట్ లాగా ఎస్ బ్రదర్ ద లార్డ్ ఈస్ గుడ్, ఎస్ ద లార్డ్ ఈస్ గుడ్ అని అంటే ఇప్పుడు అదే పర్సన్ హ్యావ్ యూ టేస్టెడ్ అని అంటే నో ఐ నెవర్ టేస్టెడ్. మరి ఎట్లా చెప్పగలుగుతున్నాం?
సో కాబట్టి మనము రుచి చూచి అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్తే ఇట్ మేక్స్ మోర్ సెన్స్. సో అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని. సో మరి టర్న్ యువర్ బైబిల్స్ టు Psalm 34:8. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొని ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. Yes. Yeah. So 34 మనము ఇప్పుడు 8th చదువుకున్నాం. Oh, taste and see that the Lord is good, and blessed is the man who takes refuge in him. మనము ఆయన్ని రెఫ్యూజ్ గా మనం పెట్టుకుంటే మనం ధన్యులం అవుతాం. సో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. అంటే ఇప్పుడు కొంతమంది ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆశ్రయించరు. కొంతమందికి చాలా ఇప్పుడు నేత్రాస, శరీరాస, జీవపు డంబంలో మనము జనరల్ గా అనుకునేది ఏంటంటే నేత్రాస, శరీరాస విషయంలోనే మనుషులు పడిపోతా ఉంటారు. అంటే అవి బాహ్యంగా కనబడేవి ఎక్కువగా వెంటనే అవి బయటకి తెలిసిపోతూ ఉంటాయి. కానీ లోపంలో ఉన్న జీవపు డంబము మనము వాళ్ళ యాటిట్యూడ్, ఇఫ్ పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఎ గ్రాటిట్యూడ్, హీ విల్ షో యాటిట్యూడ్. సో ఇప్పుడు అట్లాంటి జీవపు డంబం అనేది చాలా డేంజరస్. సో దట్ ఈస్ the greatest sin out of all the different types of sin. సో ఇక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. సో oh, taste and see that the Lord is good, blessed is the man who takes refuge in him. సో ఒక చిన్న పల్లవి పాడుకుందాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి taste and see that the Lord is good. Blessed is the man who takes refuge in him. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరి మన యొక్క మెయిన్ స్క్రిప్చర్ పోర్షన్ ఎక్కడ? yes. So Jeremiah 17:7 లో ఏముంది? యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా నుండును. Yes, blessed is the man who trusted in the Lord. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, వాళ్ళు టేస్ట్ చేస్తుంటారు కాబట్టి దే కెన్ కాన్ఫిడెంట్లీ సే, yes, I have tasted the love of God. Yes, I have tasted the mercy of God. Blessed is the man who trusts in the Lord. Whose trust is the Lord? యెహోవాను నమ్ముకును వాడు ధన్యుడు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును అని చెప్పి ఇక్కడ మనం చదువుతున్నాం. అయితే మరి ఇక్కడ కొంతమంది, మీరు కాదు కానీ కొంతమంది ఓన్లీ చెప్పడానికి ఇష్టపడతారు కానీ వినడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు చెప్పిందే వినాలి. మనం ఏదైనా చెప్తున్న మధ్య మళ్ళీ మాటకి మధ్యలో వాళ్ళే యాడ్ చేసేస్తా ఉంటారు, మనల్ని మాట్లాడినప్పుడు. సో బట్ వాక్యం ఏంటంటే మనము వినుటకు వేగిరి పడాలి. సో మనం we should be eager to listen what the other person wants to say. సో ఎవరికి ఎక్కువ పేషెన్స్ ఉంటుందని ఎక్కువ మాట్లాడేవాడికి కాదు కానీ ఎక్కువ
ఎందుకు వినటానికి ఇష్టపడినోడికే పేషెన్స్ కావాలి. సో ఇక్కడ మనము కొంతమంది యూనో ఎవరైనా దేవుని వాక్యాల గురించి కానీ టెస్టిమనీస్ కానీ షేర్ చేస్తున్నప్పుడు మనము వినటానికి ఇష్టపడి వినటానికి మనం చెవు యొగ్గితే మనం మేలు పొందుకుంటామని. యూనో ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు నందును. Whoever gives thought to the word will discover good. First time ఉపదేశ్ చర్చకి వచ్చినప్పుడు నేను what's your name brother అన్నప్పుడు ఉపదేశం అంటే వెరీ నైస్ నేమ్ ఉంది. సో ఉపదేశ్ ఎక్కువ మాట్లాడు కదా, సో చాలా తక్కువ మాట్లాడతాడు. దాన్ని ఏమంటారు మితభాషిగా మితభాషి. అయితే వెళ్ళిపోయినప్పుడు నేను అన్నాను, ఏంటి ఏం ఉపదేశం చేయకుండా వెళ్ళిపోతున్నారు ఏంటి. అప్పుడు అనుకుంటుంది ఏంటి ఏంటి ఫీల్ అయి ఉండొచ్చు, ఫీల్ అయి ఉండాలి. అయితే ఇక్కడ మరి ఈ మాట ఎక్కడ ఉంటుంది అంటే ప్రావర్బ్స్ 16:20 చూద్దాం. ప్రావర్బ్స్ 16:20. ఉపదేశంలో చెవి యొగ్గువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. Yes. So 16 and then 20. So whoever gives thought to the word will discover good, and blessed is he who trusts in the Lord. Right? ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలు నందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. అయితే ఎప్పుడైనా సరే వెయిటింగ్ ఈజ్ ఏ టెస్ట్ అండ్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ కదా. ఎనీథింగ్ మనం పర్టికులర్ గా ఒక ప్రార్థన చేస్తూ ఆ యొక్క జవాబు కోసం మనం ఎదురు చూస్తున్నప్పుడు ఆలస్యమయ్యే కొద్ది మనకి విశ్వాసం సన్నగిల్లవచ్చు, ఒక్కొక్కసారి అధైర్యపడవచ్చు, ఒక్కొక్కసారి కృంగిపోవచ్చు. బట్ మనము ఆ పర్సన్ కి చెప్పేటప్పుడు మనం ఈజీగా చెప్పొచ్చు, కానీ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ త్రూ విల్ హ్యావ్ టఫ్ టైం. ఐ నో అన్నట్టు మనం వీ హ్యావ్ టు బీ ఇన్ దేర్ షూస్. అమెరికన్ ఎక్స్ప్రెషన్ అంటారు కదా, వాళ్ళ గురించి మనకి అర్థం అవ్వాలంటే యూ హ్యావ్ టు బీ ఇన్ దేర్ షూస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెయిటింగ్ విషయంలోనూ ఎస్ ఐ బీన్ దేర్. ఏదో డేజా అవ్వు అంటారంటే ఎస్ ఐ బీన్ దేర్. సో నేను చిన్నప్పటి నుంచి మా నాన్నగారి పరిస్థితుల నుంచి దేవుడు లేవనెత్తాడు. ఈవెన్ ద వీసా ఇష్యూస్, జాబ్ ఇష్యూస్, సో చాలా వరకు ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా వాటి గుండా నేను వెళ్ళాను. సో నేను అట్లాగా ఎక్స్పీరియన్స్ చేసి దేవుడు మరి ఫైనల్ గా జవాబు దయచేసి దాన్ని ఒక టెస్టిమనీగా దేవుడు మార్చాడు. వితౌట్ టెస్ట్ దెర్ ఇస్ నో టెస్టిమనీ. ఇఫ్ యూ వాంట్ టు షేర్ ఎ టెస్టిమనీ, sometimes God always never tests, but sometimes our situations will also test us, and then మనము ఆ టెస్ట్ గుండా వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఒక టన్నెల్ గుండా వెళ్తున్నప్పుడు ఎప్పుడు డార్క్ ఉంటుందా, దేర్ ఇస్ ఆల్వేస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టన్నెల్. అయితే ఇక్కడ మరి ఒక్కొక్కసారి అంట వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ దేవుడు మన యందు కృప చూపించడానికి ఆలస్యం చేస్తాడంట. ఈ మాట ఎప్పుడైనా విన్నారా? రైట్. సో ఏంటంటే ద లార్డ్ వెయిట్స్ టు బి గ్రేషియస్ టు యూ. సో మీ యందు మన యందు దయ చూపు వల్లని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు అని చెప్పి మరి ఐజయా ప్రాఫిట్ ఐజయా సేస్. Turn your Bibles to Isaiah 30th chapter. Okay, Isaiah 30th chapter. మీకు ఆల్రెడీ వచ్చినట్టు తెలిసిపోయింది కదా, లేదా? ఫుల్ అయితే నేను చెప్పచ్చు. ఓకే, 18th verse.
18th verse చదవండి ఎవరైనా. కావున మీరు దయ చూపవాలని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవాలని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. Amen. Therefore the Lord waits to be gracious to you, and therefore he exalts himself to show mercy to you. For the Lord is a God of justice. Blessed are all those who wait for him. So కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. సో ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క ప్రామిస్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలి అంటే, సో ఇదే వాక్యాన్ని మనకి మనము అన్వయించుకొని మనం చెప్తాం. సో ఏమని చెప్తాం అని అంటే, నా యందు దయ చూపవలనని, రిపీట్ విత్ మీ, నా యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, నన్ను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు, సో ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆమేన్, ఆమేన్. అయితే మరి ఇక్కడ మనము మన యొక్క టెక్స్ట్ కాంటెక్స్ట్ ఎక్కడ? Jeremiah 17:7. సో జెర్మయాలో మనం ధ్యానం చేస్తాము. సో అయితే ఇప్పుడు కొంతమందిని మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తుంటాము. వితండవాదం అంటూ ఉంటాం. దాంట్లో పాయింట్ ఏమి ఉండదు కానీ ఆర్గ్యుమెంట్ మాత్రం విల్ నెవర్ ఎండ్. సో వితండవాదం ఆడుతూ ఎట్లాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ మరి ఫస్ట్ మేము న్యూయార్క్ లో ఉన్నప్పుడు every first Saturday of the month we used to have all night prayers. Every first Saturday of the month, 10 ki start అయితే 4 AM వరకు almost 6 hours అట్లా all night prayer ఉండేది. టెక్సస్ మూవ్ అయిన తర్వాత కొంతమందితో మాట్లాడి మనము all night prayer చేద్దాము అని అంటే, ఎన్ని అవర్స్ అని అడిగారు. అంటే 6 hours. 6 hours అంటే మనం ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ పాటలు పాడుతూ ప్రార్థన చేస్తా ఉంటే సంఖ్యలు నిలిపిపోయాయి. సో ఇక్కడ మనము ఎందుకు ఈ యొక్క మాటలు మనం ధ్యానిస్తాం అంటే, కొంతమంది మరి ఏంటి మనము ఒకవేళ దేవుణ్ణి నమ్ముకోకపోతే ఏమవుద్ది, రైట్? అంటే ఇంకా బేసిక్లీ ఎథీస్టులు ఉన్నారనుకో, వాళ్ళు ఎలాగో దేవుణ్ణి నమ్మరు. లేకపోతే దేవుడు మనకి ఆశ్చర్యంగా ఉండకపోతే ఏమవుద్ది? సో ఇవన్నీ ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు, వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు. అయితే మరి అంటే అట్లాంటి వాళ్ళు యాక్చువల్ గా అట్లాంటి వాళ్ళు శాపగ్రస్తుగా ఉంది బైబిల్లో, రైట్? సో అట్లాగా ఏంటంటే, మనము దేవుణ్ణి నమ్ముకోకపోతే, దేవుడు మనకి ఆశ్రయంగా ఉండకపోతే అటువంటి వాడు శాపగ్రస్తుడు. డెజర్ట్ లో ఒక వృక్షం ఉంటుంది, దాన్ని యాక్చువల్గా వృక్షం అంటారు కానీ అరుహా వృక్షము, బట్ ఇట్స్ ఏ బ్రష్, ఇట్స్ నాట్ ఏ ట్రీ. తెలుగులోనేమో అరుహా వృక్షం అని రాయబడి ఉంది, బట్ ఇంగ్లీష్ లో shrub in the desert. ఇప్పుడు మనకి shrub సంథింగ్ లైక్ క్యాక్టస్ లాంటిది, ఎండిపోయిన గడ్డి లాంటిది, చిన్న పొద అంటారు, అట్లాంటి ఎండిపోయిన పొద. మనము యాక్చువల్ గా మన వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు shrub పికప్ అని పెడతారు. సో అప్పుడు మనం కట్టేసిన కొమ్మల ఎన్ని ముందు పడేసిస్తే ఇప్పుడు వాళ్ళన్నీ పిక్ చేసుకుంటారు ఒక పర్టికులర్ డే, మేబీ వన్స్ ఇన్ క్వార్టర్ అట్లాగా వచ్చి తీసుకెళ్తా ఉంటారు. సో ఇట్లాగా మనము అంటే దేవుని మీద ఒకవేళ దేవుని నమ్ముకోకపోయినా, దేవుని ఆశ్రయంగా పెట్టుకోకపోయినా వాడు శాపగ్రస్తుడని, అరుహా వృక్షము
వలె ఉంటాడని ఇన్ ద డెజర్ట్, షాప్డ్ ఇన్ ద డెజర్ట్ అని. అండ్ నిర్జనమైన చవిటి భూమి అందు, అంటే అన్ఇన్హాబిటెడ్ సాల్ట్ ల్యాండ్. అంటే మనం బ్లెస్సింగ్స్ గురించి ఆలోచిస్తున్నాం. కాంట్రాడిక్టరీ అంటే ఒకవేళ బ్లెస్సింగ్ లేకపోతే నెక్స్ట్ థింగ్ ఏంటి? ఆపోజిట్ కర్స్, శాపం. సో అదే విషయాన్ని ఈ యొక్క ఇర్మియా ప్రవక్త 5-6 వచనాల్లో చెప్తున్నాడు. అది ఒకసారి చదువుదాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరూహ వృక్షము వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. సో ఇక్కడ ప్రాఫెట్ జెరమయా ద్వారా మరి యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, thus says the Lord, cursed is the man who trusts in man. ఇందాక దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు ధన్యుడు. బట్ నరుణ్ణి, ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా మాట ఉంటుంది, రాజుల్ని నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించుట మేలు. అంటే ఎస్, ఆ మనిషి ఏదైనా చేయగలడు, ఆ మనిషిని మీద ఆధారపడితే చాలు అనుకునే వ్యక్తి పరిస్థితి ఏంటి అంటే, cursed is the man who trusts in man and makes flesh his strength. సో శరీరం మంచి ఏదో ఆజాను మోహన్లాగా ఉండి దిట్టంగా ఉండి, బట్ స్పిరిచువల్ గా చాలా వీక్ ఉంటారు. మనిషికి భయంకరంగా గంభీరంగా కనబడతారే గాని soul and spirit will be very down. So అందుకే ఈ కీర్తన కాదు, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు. So he is talking to his soul, నా ప్రాణమా. Actually one day I'll share a few thoughts about the difference between soul and spirit. They are not same. Soul is different, spirit is different. So ఇక్కడ మరి నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు అని చెప్పి అంటున్నాడు. ప్లస్ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమును సమస్తమా పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కాలంలో దేనిని మరువకుము. So thus says the Lord, cursed is the man who trusts in man and makes flesh his strength, whose heart turns away from the Lord. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమని? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అండ్ ఆ వ్యక్తి గురించి కంపేర్ చేస్తూ ఇట్స్ ఎన్ అనాలజీ. ఏమని? హీఈస్ లైక్ ఎ shrub in the desert and shall not see any good come. He shall dwell in the parched places of the wilderness in an uninhabited salt land. సో వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. ఆ విషయాన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు పాజిటివ్ వైపు మనం మలుదాం. ఓకే, నెగిటివిటీ అయిపోయింది. బాబు నువ్వు ముందు మాకు ఆశీర్వాదం గురించి మాట్లాడు, శాపం గురించి మాట్లాడచ్చు. ఓన్లీ బ్లెస్సింగ్స్ అంటారా? ఐఎమ్ కమింగ్ దేర్. నా ఇప్పుడు 7th verse చదవండి, ఇట్ మేక్స్ మోర్ సెన్స్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడు. Yes, blessed is the man who trusts in the Lord, whose trust is the Lord. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇప్పుడు మీ బైబిల్స్ మూసి నేను 3 విషయాలు చెప్పాను. ఆ 3 విషయాలు ఏం చెప్పండి? అసలు మన టైటిల్ ఏంటి? జలముల యొద్ద నాటబడిన చెట్టు. Yes, so the title of today's message is Tree Planted by Water. జలముల యొద్ద నాటబడిన చెట్టు. And 3 benefits మనం డిస్కస్ చేసుకున్నాం. What are those 3 benefits? It does not fear for Who trusts in the Lord. Okay. Okay. ఇంకా
ఫైర్ వచ్చినా కూడా అది Drought అది వచ్చినా. ఒక పాయింట్. కాపు మానదు రెండు. కాపు చింతన మానదు ఉండదు, కాపు మానదు. చింతన Very good. ఉండదు. Now you covered everything. So the first thing is it does not fear when heat comes. Right? అంటే వెట్ట కలిగినను దానికి భయపడదు. అంటే ఇక్కడ ఒక విశ్వాసిని ఒక ట్రీతో పోలుస్తున్నా మనము ప్రాక్టికల్ గా మనము ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు చెట్టు విషయంలో కాకుండా నా గురించి అనుకుంటే అంటే మనము ఏదో పరిస్థితులను బట్టి మనం భయపడిపోము. సో ఆ చెట్టు ఏంటి వెట్ట కలిగినను దానికి భయపడదు. డస్ నాట్ ఫియర్ వెన్ హీట్ కమ్స్. అండ్ దెన్ ద సెకండ్ థింగ్ ఈస్ నాట్ యాంగ్షియస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్రౌట్. సో ఇప్పుడు మామూలుగా ఎనీ వృక్షము ఆర్ ఎనీ ప్లాంట్ ఇఫ్ దెర్ ఇస్ నో రెయిన్ ఇట్ గెట్స్ డ్రైడ్ అప్, ఎండిపోతుంది. కానీ ఇక్కడ మరి దేవుడు మాట్లాడుతున్న మరి ఈ యొక్క విశ్వాసి అయిన చెట్టు ఏంటి అంటే నాట్ యాంగ్షియస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ డ్రౌట్. అంటే వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, వర్షం లేని సంవత్సరమున కాపు మానదు. సో అంటే ఇక్కడ మనము 7వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఏంటి? బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, హూస్ ట్రస్ట్ ఇస్ ద లార్డ్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. నౌ సో కెన్ సమ్వన్ రీడ్ 8th verse. వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరన దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరం నా చింత ఉండదు, కాపు మానదు. Yes, praise the Lord. ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి చూసారా? And he is like a tree. So ఇక్కడ మనము ఒక విశ్వాసి గురించి మనము అన్వయించుకుంటే ఇక్కడ మరి ప్రాఫెట్ జెరెమియా is saying he is like a tree planted by water that sends out its roots by the stream and does not fear when heat comes, for its leaves remain green and is not anxious in the year of drought, for it does not cease to bear fruit. మనకి మన ప్రార్థనకి జవాబు రాకపోయే కొద్ది డిలే కొద్ది సమ్ టైమ్స్ చేయాలా ప్రార్థన అవసరమా, ఏమి వచ్చింది అని అనిపిస్తున్నప్పుడు ఒకసారి. బట్ ప్రేయింగ్ వితౌట్ సీజింగ్ until we receive the prayer request answered, right? So ఇక్కడ మరి ఇక్కడ వాడు అంటే ఎవరు అంటే యెహోవాను నమ్ముకునేవాడు. ఇందాక వాడేవాడు మనుషుల మీద ఆధారపడేవాడు, వాడేమో శాపగ్రస్తుడు, ఎడారిలో ఉండే అరుహ వృక్షం వలె ఉంటాడు. బట్ యెహోవాని నమ్ముకునే వాడైతే ఎలా ఉంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. సో మరి ఇక్కడ నేను ఎప్పుడైనా బాగా ఎండగా ఉందనుకోండి, ఒక చెట్టు ఏమవుతుంది? కంటిన్యూస్ ఎండ ఉంది, నో వాటర్, ఏమవుతుంది? ఈ క్లోరోఫిల్ అంతా డ్రై అయిపోద్ది, రైట్? అండ్ దాన్ని పచ్చగా ఉండాల్సింది ఎండిపోద్ది. కానీ దేవుణ్ణి ఆశ్రయించే నరుడికి ఈ విశ్వాసి అయిన చెట్టు ఎండలో కూడా పచ్చి పట్టి బలుస్తుంది. ఇదే అంటే అగేన్స్ట్ నేచర్. నేచర్ అయితే ఓకే, బాగా వర్షం పడుతుంది, బాగా చెట్టు నీడలో ఉంది, పచ్చగా ఉంది, అది న్యాచురల్ థింగ్. బట్ సమ్ టైమ్స్ వి ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ థింగ్స్. మామూలుగా ఇప్పుడు నది ఎటువైపు పారుద్ది? సో టువర్డ్స్ గ్రావిటేషన్, రైట్? డౌన్ ఫాల్ ఎటుంటే అటు. యోర్దాన్ నది వెనక్కి ఫ్లో అయింది తెలుసా? యోర్దాన్ నది వెనక్కి వెళ్ళి ఏకరాశిని నిలబడింది. దట్స్ నాట్ న్యాచురల్, దట్స్ సూపర్ న్యాచురల్. సో ఇక్కడ మరి ఎండకు అతడు పచ్చిపట్టి బలీను లష్ ప్లాంట్ బిఫోర్ ద సన్ అంటున్నాడు. యోబు గ్రంథం చూద్దాం ఒకసారి, 8th chapter చదవండి. యోబు 8th chapter. యోబు గ్రంథము 8వ అధ్యాయము
వచ్చిన తెలిసిపోయింది కదా 5 బురద లేకుండా లేదు సారీ 5 16 అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకలరు పచ్చిపట్టి బలియను. అతని తీగలు అతని తోట మీద అల్లుకును. సో ఇక్కడ యోబు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చూస్తే ఈజ్ ఏ లష్ ప్లాంట్ బిఫోర్ ద సన్ అండ్ హిస్ షూట్స్ స్ప్రెడ్ ఓవర్ హిస్ గార్డెన్. ఎండకు అతడు పట్టి బలియును, అతని తీగలు అతని తోట మీద అల్లుకును. అంటే ఎవరు యెహోవా మీద ఆధారపడినవాడు, యెహోవా మీద ఆనుకున్నవాడు, యెహోవాని ఆశ్రయించిన వాడు, యెహోవా ఆయనకి ఆశ్రయంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా మరి దేవుడు ఆశీర్వదిస్తాడని. చివరిగా మరి నేను ట్రీ ప్లాంటెడ్ బై వాటర్ అన్నప్పుడు మొదటిగా మీకు ఏం జ్ఞాపకం వచ్చింది? Psalm 1. సో నౌ Psalm 1:3 ఒకసారి చూద్దాం. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలము ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. మనం ఏదైనా చేస్తూ ఏదైనా ఒకటి తలపెట్టినప్పుడు ప్రతిదీ సఫలం అవుతుంది అనుకో, ఎంత ఆశీర్వాదం కదా. బ్లెస్సింగ్. మనం ఏం చేస్తున్నా అది సఫలం అవుతుంటే ఎస్ ఇట్ ఈస్ ఎ ప్రామిస్. యునో ఇన్ ఆల్ దట్ హీ డస్ హీ ప్రాస్పర్స్ అని ఉంది. ఏంటి ఆ విశ్వాసి ఈజ్ లైక్ ఎ ట్రీ planted by the streams of water that yields its fruit in its season and its leaf does not wither. In all that he does, he prospers. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అయితే ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. కానీ ఈ బ్లెస్సింగ్ మనం క్లెయిమ్ చేసుకోవాలంటే ఆ మొదటి 2 వచనాలను మనం పాటించాలి. ఏంటి ఆ మొదటి 2 వచనాలు? దుష్టుల ఆలోచనకు నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోటలో కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Praise the Lord. Blessed is the man who walks not in the counsel of wicked, nor stands in the way of sinners, nor sits in the seat of scoffers, but he delights in the law of the Lord, and on his law he meditates day and night. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. Let's close our eyes and bow down and seek God's help.